మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. మరి మనము ఎక్కడ ఉన్నాము? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధి ఏం చేస్తుందంట? బ్రతికిస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే మనము ఎప్పుడైతే బలహీన స్థితిలో ఉంటామో, మరణపు అంచులకు వెళ్తామో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వస్తామో బ్రతుకుతాం. హల్లెలూయా. అయితే చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 16వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వాక్యం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి స్తోత్రం నైనా యేసయ్యా నీకు వందనాలు. నా ప్రభువా నీకు వందనాలు. దేవా ఇంతవరకు కూడా నాయనా నీ కృప చొప్పున ప్రభు కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నావు. పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు, సాక్ష్యం ద్వారా నువ్వు మహిమ పొందావు, ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొందావు. నాయనా వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయనా. ఎందుకంటే నీ సన్నిధిలో ఎటువంటి ఆశీర్వాదం ఉందో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నేను కాదు ప్రభువా, మీరు మాట్లాడండి నాయన. వినుచున్న వారికి వెనుకల చెవి గ్రహించాలి, హృదయం అనుగ్రహించండి. ప్రభువా నీకు స్తోత్రం యేసయ్యా. మీరే మాట్లాడి మహిమ పొందమని, కార్యం జరిగించమని, నన్ను బలపరచమని ఇక్కడ యేసునామమున ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం. సంతోషం వేరు, సంపూర్ణ సంతోషం వేరు. హల్లెలూయా. ఎందుకంటే నిజముగా ఈ లోకంలో కొన్ని విషయాలను బట్టి మనం సంతోషిస్తాం, ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి. కానీ లోకంలో సంపూర్ణ సంతోషం లేదు. ఎందుకో తెలుసా? అది ఎన్ని గంటల సంతోషం? 3 గంటల సంతోషం. అంతేనా? థియేటర్కి వెళ్తే అంతేనా? ఆ తర్వాత ఉంటుంది ఆ సంతోషం. వాళ్ళు ఏదో కామెడీ చేస్తారు, కాసేపు నవ్వుకుంటాం, వచ్చేస్తాం. ఎందుకంటే నాకు బాగా అనుభవం ఉండదు. దేవుడిని నమ్ముకున్నంత వరకు నా పని అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో అంట సంపూర్ణ సంతోషం ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఎప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ నేను నిన్ను కీర్తిస్తాను అంటాడు దావీదు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నేను సంతోషిస్తానంటాడు దావీదు. ఆయన సన్నిధిలో నాట్యం ఆడతాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఆరాధన చేస్తున్నంత సేపు నాకు పరలోకంలో ఉన్నట్టుగానే ఉంటుంది. హల్లెలూయా. ఆ సంతోషం అనేది ఈ లోకంలో మనం ఎక్కడ కూడా సంపాదించలేనటువంటిది. దానిని బైబిల్ ఏమంటుందంటే సంపూర్ణ సంతోషం అంట. హల్లెలూయా. ఇంటి దగ్గర అనేక సమస్యలను బట్టి చికాకు ఉండొచ్చు, ఏదో అనీజినెస్ ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తే ఒక విధమైనటువంటి శాంతి, ఆ దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ ప్రశాంతత. హల్లెలూయా.
ఇంటి దగ్గర ఉంటుందా? ఉండదు. ఏదో ఒక సమస్య. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. హల్లెలూయా. అంతేకాదు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వాక్యంలో మనం గమనిస్తే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి అంటున్నాడు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతలకు అర్హుడు. అయితే ఆ మహిమ ఘనత ప్రభావములు ఎక్కడ ఉన్నాయంట? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క ప్రభావము పొందుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రావాలి. వేరే చోట ఉన్నాయి లేవు. ఆయన అంటాడు, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచుదును అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఘనపరచడం అంటే ఏంటి? ఆయన సన్నిధికి రావాలి, ఆయనను స్తుతించాలి, ఆర్భాటముగా ఆయన సన్నిధిలో స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన ఘనపరిచినట్టు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కానీ నీవు ఆయనను ఘనపరచకుండా నీవు ఘనతను కోరుకుంటావు. వస్తుందా? రాదు. ఎందుకంటే ఈ ఘనత ప్రభావములు అనేవి ఆయన సన్నిధిలో ఉన్నాయని బైబిల్ చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మహిమ పొందుకోవాలి అంటే, ఆ ప్రభావాన్ని అనుభవించాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. అందుకే బైబిల్లో ఒక ఆయనంట, ప్రతి సంవత్సరం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి, అంటే ఆయన సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటుందంట. ఆమె బాధ, ఆమెకున్నటువంటి లోటు, ఆమెకున్నటువంటి కొరత, ఆమె వేదన, ఆమెకు కలిగేటువంటి నిందలు, అవమానాలు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటుందంట. కానీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రభావముతో దర్శించేటువంటి సమయం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కార్యం జరగాలి అంటే ఆ సమయం రావాలి, ఆ సమయం రావాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఒక వ్యక్తిని సందీప్ అని పేరు పెట్టి పిలిచాడు. సందీప్ అని పేరు పెట్టి పిలిచాడు. అయితే వాళ్ళంతా కర్ణాటక నుండి వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళకి సంతానం లేదు. ఆ దైవజనుడు ఫేక్ అని చెప్తున్నారంట. ఎవరో ఇంట్లో వాళ్ళు చెప్తున్నారంట, ఊరి వాళ్ళు చెప్తున్నారంట, తెలిసిన వాళ్ళు చెప్తున్నారంట. కానీ వీళ్ళు అక్కడ ఏముందో చూద్దాం, ఇది అంటున్నారు, అసలు ఇది నిజమా కాదా చూద్దామని వచ్చారంట. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచి విజయవాడ వచ్చారు. దేవుడు దైవజనుల్లో ఉండి పేరు పెట్టి మరీ పిలిచాడు. ఎక్కడ? స్టేజ్ మీద నుంచి కాదు, వాళ్ళున్న చోటకే వెళ్ళిపోయాడు దైవజనుడు. సందీప్ అని పిలిచాడు. పిలిస్తే నీ పేరేంటంటే సందీప్ అన్నాడు. హల్లెలూయా. అయితే పిలిచి చెప్పమన్నాడు. ఏంటి? అది కూడా చెప్పాడు. మీకు మగ పిల్లవాడు కావాలా, ఆడపిల్ల కావాలని అడిగాడు. మాకు సంతానం లేదని వాళ్ళు ఇంకా చెప్పలా. మీకు మగ పిల్లవాడు కావాలా, ఆడపిల్ల కావాలని అడిగాడు. మాకు మగ పిల్లవాడు కావాలన్నా. ఎందుకంటే మగ పిల్లవాడైతే నెత్తి మీద ఎంత పెడతాడని ప్రతి ఒక్కడు మగ పిల్లల కోసం ప్రార్థన చేయండి, ఆడపిల్లలు వద్దు. ఎందుకంటే ఆడపిల్లల విలువ నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 90% తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళని మా ఆడపిల్లలని చూశాను కానీ మగపిల్లలని నేను చూడాల. మీరేమన్నా అనుకోండి. హల్లెలూయా. చివరికి ఆడపిల్లలు ఒక ముద్ద పెడుతున్నారు. మగపిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకు రోగం వచ్చినా పట్టించుకోరు, రొప్పు వచ్చినా పట్టించుకోరు, వాళ్ళు ఆకలితో సస్తన్నా పట్టించుకోరు. కానీ ఆడపిల్ల మాత్రం ఆ ప్రేమ చంపుకోలేక ఒక ముద్దన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా మీరేమనుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, కన్నడలో చెప్పండి అన్నాడు. కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు వాళ్ళ భాష. చెప్పింది, కన్నడలో చెప్పింది. అవన్నీ కూడా ఇదిగో నేను ఇట్లా అనుకున్నాను, ఇదంతా ఫేక్ అన్నారు, నేను నిజమే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని సన్నిధి. అక్కడికి వస్తే తెలుస్తుంది. నతనీయులు కూడా అన్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని చెప్పి ఒక ప్రశ్న వేస్తాడు ఫిలిప్పుని. ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థలానికి వెళ్ళనిదే అది నిజమో కాదో తెలీదు. చెప్పుడు మాటలు విని మోసపోయేవాళ్ళు చాలామంది, ఆశీర్వాదాన్ని కోల్పోయేవాళ్ళు చాలామంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈమె కూడా ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటా ఉంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 10వ వాక్యం.
ఎక్కడ ఏడుస్తూ ఉంది? యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిమే? హన్నా. అంతకుముందు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. హల్లెలూయా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. దేవునికి మొరపెడతా ఉంది. చూడండి 7వ వచనంలో, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవుడెప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించెను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె వెళ్తా ఉంది, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉంది, వస్తా ఉంది. అయినా పట్టుదల విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. ఏ సంవత్సరమైనా ఏ సమయంలోనైనా నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నన్ను కనికరిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని ఒక పట్టుదలతో, ఒక విశ్వాసంతో. హల్లెలూయా. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 1 సంవత్సరం వెళ్తారు, 2 సంవత్సరాలు వెళ్తారు, మా అయితే 3 సంవత్సరాలు వెళ్తారు. ఇక ఏం ప్రయోజనం లేదు. దేవుడు కూడా పరీక్షిస్తాడు. దేవుడు కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షకి ఓర్పు కావాలంట. హన్నాలో అది కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దేవుడు ఆ పరీక్ష కాలాన్ని ముగించాడు. ఆయన దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె మనవి దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె నిందలు, ఆమె అవమానాలు అన్నీ తొలగిపోయే దినం ఒకటి వచ్చింది. హల్లెలూయా. ఆలస్యమైన అది జరగదు అని అనవద్దు అంటాడు. ఆలస్యమైన అది మేలు కోసమేనా. ఎందుకంటే ఆలస్యమైనా కూడా శ్రేష్టమైనటువంటి బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి సమూయేలు, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఏదైనా చెప్పాడంటే అది జరిగిపోవాలంతే. ఎంత శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు. ఆమె కన్నీటికి ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి దగ్గర నుండి ఏడవకూడదా? షిలోహు మందిరానికి వెళ్ళాలా? పని కట్టుకొని షిలోహు మందిరానికి వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత అనేది తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఇది వరకు మైక్ బయట కనపడేది, అన్నీ వినపడతానే ఉంది. ఇంటి దగ్గర ఉండి అన్నీ వింటానే ఉన్నా, దేవుడి వాక్యం వింటున్నా. నువ్వు ఇంటి దగ్గర నుండి ఉన్నందు వల్ల ప్రయోజనం లేదు. ఆ మహిమ కానీ, ఆ ప్రభావం కానీ, ఆ ఘనత కానీ, ఆ ఆశీర్వాదం కానీ, ఆ సంపూర్ణ సంతోషం కానీ ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. అది గమనించాలి. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించినప్పుడు ఆయన మహిమ మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ఆయన అంటున్నాడు, ఆయనకి టైం దగ్గర పడిందంట.
వచ్చింది. దాన్ని రాచపుండు అంటారు. రాజులకు వచ్చే పుండు రాచపుండు. హల్లెలూయా. అయితే ఆయనంట దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడంట. చూడండి, రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, హిజ్కియా ఎన్నో మంచి పనులు చేశాడు. దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వాటిని ఆయన కొట్టివేసి దేవుని దృష్టికి ఆయన మంచివాడు అనిపించుకున్నాడు. హల్లెలూయా. అదే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీ యొక్క సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ సన్నిధి పట్ల నేను ఎలా ప్రవర్తించానో, నీకు ఇష్టంగా ఎలా జీవించానో ఇవన్నీ జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవునికి మొరపెడుతున్నాడు. ఎప్పుడు? మరణకరమైన రోగం కలిగినప్పుడు. అయితే అదేది లేకపోతే నువ్వు దేవుడిని అడగలవా? అయ్యా, నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా పెందలకడనే నీ సన్నిధికి నేను ఎలా వెళ్ళేవాడినో, ఎలా వెళ్ళేదానినో, అయ్యా నీ దృష్టికి నేను ఎప్పుడు అనుకూలంగా నడుచుకున్నానో, ఏ రీతిగా నువ్వు చెప్పినట్లుగా నేను చేశానో జ్ఞాపకం చేసుకో అనటానికి నువ్వు వస్తేగా. హల్లెలూయా. నువ్వు వస్తే నువ్వు దేవుణ్ణి అడగదు. నువ్వు రాకుండా నువ్వు అడగలవా? దేవుడి ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకోకుండా దేవునికి చెప్పగలవా? హల్లెలూయా. హిజ్కియా చేశాడు కనుక ఆయన చెప్పుకుంటున్నాడు. అందుకనే దేవుని యొక్క మహిమ ఆయన మీదకి దిగొచ్చింది. ఆయన కనికరం ఆయన మీదకి దిగొచ్చింది. ఆయన కనికరపడి అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆలకించడం వేరు, అంగీకరించడం వేరు. నీకు ఇంకా సమాధానం రాలేదు అంటే, నీకు ఇంకా కార్యం జరగలేదు అంటే నువ్వు పెట్టే మొర ఆయన ఆలకిస్తున్నాడు అంతే. హల్లెలూయా. నీకు కార్యం జరిగింది అంటే అంగీకరించాడని అర్థం. అంతకాలం షిలోహు మందిరానికి వెళ్ళి హన్నా మొరపెట్టుకుంటుందంటే దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంగీకరించినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడగలవు. అందుకే ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను. దానికి రెమెడీ చూపించాడు రాచపుండుకి. ఏంటంట? అంజూర ముద్ద పెట్టమన్నాడు. ఈ అంజూర ముద్ద ఔషధం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మేము ఒక అంజూరపు
మొక్కను తీసుకొచ్చి నాటాం. బైబిల్ ఏం చెప్తుందంటే అంజురపు మొక్కను నాటిన వాడంటే దాని ఫలాలు తింటాడంట. హల్లెలూయా. అలాగే ఆ ఫలాలు మేము తింటా వచ్చాం. ఆశ్చర్యంగా పాస్టర్ గారికి బ్లడ్ పర్సెంటేజ్ పెరిగింది అది తిన్నాక. కానీ మా అజ్ఞానంతో దాన్ని చంపుకున్నాం. మళ్ళా ఇంతవరకు మొక్క దొరకలా. అసలు ఇన్ని కాయలు కాసేదంటే దానికి ఉన్న గుణమేంటో కానీ ఒక కాయ పండింది ఇంకోటి పండేది కాదు. ఆ కాయ పండి దాన్ని కోసిన తర్వాతే మళ్ళీ ఇంకొకటి పండేది. ఆశ్చర్యం అనిపించేది మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దానిలో దేవుడు ఔషధ గుణాలు పెట్టాడు. అందుకనే క్యాన్సర్ కూడా మాయమైపోయింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు అంటున్నాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయము, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ వాక్యంలో అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఆయనకి శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడంట. అయితే ఎక్కడ అంగీకరించాడు అంటున్నాడు? తన ఆలయములో, ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికి వచ్చి మొరపెట్టాలి? ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మొరపెడితేనంట ఆయన అంగీకరిస్తాడంట. హల్లెలూయా. ఏం నేను ఇంటి దగ్గర మొరపెడతా అంటావా? నీ ఇష్టం. అది అంగీకరించాలో లేదో ఆయన ఇష్టం. అది నీ ఇష్టం, ఆయన ఇష్టం. కానీ వాక్యం చెప్తుంది, ఆయన ఆలయంలో నీవు గనక మొరపెడితే ఆయన అంగీకరిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మొత్తుకునేది, అమ్మా దేవుని సన్నిధికి రండి. బుధవారం స్వస్థత ప్రార్థన, శనివారం విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేస్తుంది. ఎందుకు? మేలు కోసం. ఎవరి మేలు? నీ మేలు కోసమే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఉపవాస ప్రార్థన ఆఖరి దినం అయిపోయింది కదా, శనివారం వచ్చింది. మరి రాత్రికి ప్రార్థన ఉంటుందా ఉండదా? ఎంతమంది వచ్చారు పరిశీలన చేసుకోండి. పగలు దేవుని సన్నిధిలో వచ్చేసరికి అలసిపోయారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మందిరములో ప్రార్థన ఉన్నా నీవు హాజరైతే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అది మరిచిపోవద్దు, సాకులు వెతుక్కోవద్దు. సాకులు చెప్పేవాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. మోషే సాకులు చెప్పాడు. ఇదిగో మోషే, నిన్ను నేను నాయకుడిగా నియమిస్తున్నాను, నా ప్రజల బాధను నేను చూడలేకపోతున్నాను, నేనే దిగి వచ్చాను, ఇదిగో నిన్ను పంపిస్తాను, నా పక్షంగా నువ్వుండి వాళ్ళని విడిపించంటే ఆయన సాకులు చెబుతాడు. ఏమంటాడు? అయ్యా నేను నత్తోడిని, నాకు సరిగ్గా మాటలు రావు, నా మాటలు ఎవరికి అర్థం కావు అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకుందామని చూస్తాడు. హల్లెలూయా. కానీ దేవుడు విడిచిపెట్టాడా?
ఇదిగో నీ అన్న అహరోను ఉన్నాడు, నీ నోటికి నోరుగా ఉంటాడు. నీ లాంగ్వేజ్ ఆయనకి తెలుసు, ఎవరికి తెలియకపోయినా ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడికి సాకులు చెప్పాను. దేవుడు కొంతమంది దైవజనుల ద్వారా, ఇదిగో నా సేవకు నేను పిలుస్తా ఉన్నాను, నువ్వు నా పని చేయాలి అని మాట్లాడుతుంటే నేనన్నాను, ప్రభువా ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ పని? నేనేదో 4 సినిమాలు చూసుకొని ఏదో కాలాలను చూసుకున్నానుగా, ఏదో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పోయి పాటలు పాడుకొని ఏదో కాలాలను పుచ్చుకున్నానుగా, ఎందుకయ్యా నాకు ఈ పని? నా వల్ల కాదయ్యా, నాకంటే యోగులు చాలామంది ఉన్నారయ్యా, నేను బలహీనుడిని, జ్ఞానం లేనివాడిని, నా వల్ల కాదయ్యా, నన్ను విడిచిపెట్టాయంటే నువ్వు నాకు కావాలన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాం? మరి దేవుడి మాటకు లోబడాలి. ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటే అది కూడా చేయడానికి వీల్లేదు అన్నాడు, వదిలేశాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచనలు వేరు. నేనేదో మెడికల్ రిప్రజెంటేటివ్గా మెడికల్ షాపులన్నీ తిరిగి ఏదో కాస్త మందులు వాళ్ళకి సరఫరా చేసి ఏదో 4 జీతం డబ్బులు వస్తే కాలం ఎలా పుచ్చుదామని అనుకున్నా నేను. అందుకే బైపీసీ చేరా, బిఎస్సి చదివా. కానీ దేవుడు అన్నాడు, నీకేం వద్దు, హల్లెలూయా, నువ్వు ముందు వేయకుండానే నీ ద్వారా నేను స్వస్థత కలుగజేస్తాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆయనకు మొరపెడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయనకు మొరపెడతామో, ఆయన మన మనవిని అంగీకరించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయము, నిర్గమాకాండం 23వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు. అది హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడంట జాగ్రత్తగా ఉండాలంట, ఇంకోటి ఆయన మాట వినాలంట. హల్లెలూయా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాక్యం చెప్తుంటే పసిపిల్లలు కనపడ్డారనుకోండి, వాళ్ళతో ఆడటం మొదలు పెడతారు. వాళ్ళని పిలవటం, వాళ్ళకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వటం, ఇక అదే దాసలో ఉంటారు. నిజమే, పసిపిల్లలు ముద్దొస్తారు కాదను, కానీ ఇది దేవుని సన్నిధి అనే స్పృహ ఉండాలి మనకి. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలంట. ఒకటి, ఆయన మాట వినాలంట. క్లాస్ రూమ్కి వెళ్తే ఏం చేయాలి? పాఠం వినాలా వద్దా? కొంతమంది ఏదో పనిలో ఉంటా ఉంటారు. అప్పుడు టీచర్ ఏం చేస్తాడు? డస్టర్ వేసి రాస్తాడు. అప్పుడు కానీ త్వరలో ఉన్నాడు మనోడు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేది పాఠాలు వినటానికి, మందిరానికి వెళ్ళేది దేవుని మాట వినటానికి. అంతేగాని అది వదిలేసి
వాళ్ళకి అప్పుడే గుర్తొస్తుంది. ఏదో పాట రాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తీరదు పాపం. ఎప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత తీరుద్ది. కొంతమంది ఏమో ఏదో డిజైన్ వేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ముగ్గులు వేస్తూ ఉంటారు. ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు. కానీ ఒక స్పృహ కలిగి ఉండాలి. ఏంటది? దేవుని సన్నిధి. ఇక్కడ భయంకరమైన ఒక మాట ఉంది, ఆయన కోపము రేపవద్దు. ఎవరు కోపం వచ్చిందంట? పాస్టర్ గారికి కోపం వచ్చినా ఏం అనలేడు. ఎందుకు? ఏమనంటే అలుగుతారు, చర్చికి రావడం మానేస్తారు. అందుకని హల్లెలూయా. కానీ దేవుడు నోరు నువ్వు మూయగలవా? ఆయన కోపం వచ్చిందంటే నువ్వు మూయగలవా? నిన్నెంట నోరు మూపించాలి ఆయనకి తెలుసు బాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడంట మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది కోపం వస్తుందంట. అందుకని మనం ఏ రీతిగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో? పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టాలి, నాట్యం ఆడేటప్పుడు నాట్యం ఆడాలి, వాక్యం వినేటప్పుడు వాక్యం వినాలి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, ఏకీపించేటప్పుడు ఏకీపించాలి. అంతేకాని మన సొంత పనుల్లో మనం ఉండకూడదు. క్లాస్ రూమ్లోనే టీచర్ ఊరుకోవట్ల, చాక్ పీస్ విసిరేస్తున్నాడు, డస్టర్ విసిరేస్తున్నాడు. పాస్టర్కి ఆ రైట్స్ లేవు, కానీ దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కీర్తన గ్రంథం 95వ కీర్తనలో 95వ కీర్తన 2వ వాక్యం చూడండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగంట? కృతజ్ఞతాస్తుతులతో. దేవుడు ఈ వారం అంతా కూడా చేసినటువంటి మేలులను బట్టి ఆయన సన్నిధికి రావాలని, ప్రభువా ఈ వారం అంతా నాకు ఆయుష్ ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, పని చేసుకోవడానికి ఓపిక ఇచ్చావయ్యా, ఎంతగానో సహాయం చేసావయ్యా అని కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధికి రావాలని. వచ్చి ఏం చేయాలంట? కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా పాటలు పాడటం వచ్చిన వాళ్ళు కూడా అట్లాగే కూర్చుంటారు, రానోళ్ళు గురుగుతూ ఉంటారు. అది విచిత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు పాడాలని ఆశ కలిగి ఉంటారు, కానీ వాళ్ళు నా పాట బాగోదు, నేను సరిగ్గా పాడలేను అని చెప్పి గురుగుతూ ఉంటారు. కానీ పాటలు పాడటం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ పాట వచ్చినా కూడా పాడకుండా కూర్చుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడంట కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము అంటే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. దేవుడు మనకు చేస్తున్న ప్రతి దానిని బట్టి ఈ దినాన ఆయన సన్నిధికి రాగలిగాము అంటే ఆయన కృప. అందును బట్టి దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకు ప్రార్థన చేయాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథం 105వ కీర్తన గ్రంథం 105వ కీర్తన 4వ వాక్యంలో అంటున్నాడు, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఏమన్నాడు, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరున ప్రార్థన చేస్తే వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఇంకో మాట అన్నాడు, హస్తకృతమైన ఆలయంలో నేను నివసింపను అన్నాడు. ఇప్పుడు దాకా మందిరానికి రావాలి, మందిరంలో మొరపెట్టాలని చెప్పారు పాస్టర్ గారు, ఇప్పుడేంది అంటారేమో. ఎక్కడ 2-3 కూడుకున్నా ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, మరి చర్చి రోజు ఉంటుందా? ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటున్నాడు. వెదకుడి మీకు దొరకను అన్నాడు. ఏంటది? పోగొట్టుకున్నారా? ఆయన సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం వెతకాలంట? ఆయన సన్నిధిని వెతకాలి. ఎప్పుడైతే మోకరించి ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం వెతుకుతామో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మనతో ఉంటాడు. ఆయన తన బలాన్ని ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆ బాహుబలాన్ని మనకిస్తాడంట. అందుకనే కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు. దానియేలులాగా, దావీదులాగా అనుదినము ఎడతెగక ప్రార్థన చేయటం నేర్చుకోవాలంట. దానియేలుకి ఏం అలవాటు? ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేయటం అలవాటు. హల్లెలూయా. మరి దావీదుకి ఏం అలవాటు? దినమునకు 7 మార్లు ప్రార్థన చేయటం దావీదుకి అలవాటు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులను బట్టి మనము కూడా ఆయన సన్నిధిని వెదకటం నేర్చుకోవాలి. అయితే ఆ సన్నిధిని మనం వెతికితే మనకేంటి? ఈ దినాల్లో ఏదో ఒకటి ఉండాలి. ఏదైనా చేయమంటే నాకేంటి ప్రయోజనం? సరే, నువ్వు చెప్పిన పని నేను చేస్తా, నాకేంటి అంటారా? అనరా? హల్లెలూయా. కానీ దేవుడు మనకు కూడా ఒక బెనిఫిట్ పెట్టాడండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము
9వ వాక్యం చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ దూత అంట? సన్నిధి దూత. అది ఆయన సన్నిధిలో ఉండేటువంటి దూత అంట మన కొరకు ఆయన పంపిస్తాడంట. ఎవరికి? ఎవరైతే ఆయన బిడ్డలుగా మారతారో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వెప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొందుతావో, ఎప్పుడైతే రక్షణ పొందుతావో, ఆ క్షణం నుంచి తన సన్నిధిలో ఉన్న ఒక దూతనంట నీ కోసం దేవుడు పంపిస్తాడంట. హల్లెలూయా. అయితే ఆ సన్నిధి దూత నీ పనులన్నీ చేసి పెట్టదంట. కానీ ఇది సిల్లీగా ఉంటుంది. ఏంటి? దేవుని సముఖములో ఉన్న ఓ దూత, ఇదిగో నా కార్యం జరిగించు అని మనం చెబితేనంట ఆ దూత చేస్తుందంట. వినటానికి సిల్లీగా ఉంటుంది. ఇదేంటి, కనబడని దూతకు నేను చెప్పడం ఏంటి అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఒకసారి చెప్పి చూడు, అనుభవంలోకి వస్తుంది. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నీవు రక్షణ పొందితే, ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయనకు లోబడే మనస్సు నీకుంటే, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే మార్కు 16 ప్రకారంగా నమ్మి బాప్తిస్మం పొందు. మార్కు 16 అంటాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన దూత కావలిగా ఉంటుంది. తను ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన దూత కావలిగా ఉండి వాళ్ళని రక్షిస్తుంది. చాలా మార్లు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడన్నా బండి మీద బయలుదేరుతున్నానంటే నా వెనక దూత ఉంటుంది. హల్లెలూయా. అది నా ఫీలింగ్, అది నా నమ్మకం. కనబడుతుందా? కనబడదు. కానీ దేవుని దూత నన్ను కాపాడుతుంది. మూడు భయంకరమైన యాక్సిడెంట్ నుంచి రక్షించాడు దేవుడు నన్ను. అంటే ఆయన దూత వెంట ఉండబట్టి నన్ను ఏం చేసింది? కాపాడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఇక్కడే చింతలపూడి బస్ స్టాండ్ దగ్గరే, అప్పట్లో నాకు సైకిలే, ఆ సైకిల్ వేసుకొని క్రాస్ చేస్తుంటే కారు వచ్చి గుద్దింది. పెద్ద సౌండ్, భయంకరమైన సౌండ్. ఎక్కడ? అక్కడ దాకా వినపడిందంట. జంప్ చెట్టు ఏదో ఉంటుంది కదా, అక్కడి నుంచి మన జనం అంతా పరిగెత్తుకొచ్చారు. అయ్యో ఇంకేముంది, పాస్టర్ గారి పని అయిపోయింది, ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో అన్నట్టు పరిగెత్తుకొచ్చారు, బిలకలకల వచ్చేసారు. కానీ దేవుని కృప ఏంటంటే నన్ను అక్కడ తీసుకుపోయి ఆ బెంచ్ మీద కూర్చోబెట్టారు. దేనికి తగిలిందయ్యా అంటే, ఆ సైకిల్ వెనకాల ఉంటుంది చూడండి స్టాండ్, దానికి తగిలింది అక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకేం తగల, దేవుని కృప. ఎందుకంటే నేను ఎప్పుడైతే రక్షణ పొందానో అప్పటి నుంచి ఆయన దూత నాకు కావలిగా ఉంటుంది. ఎన్నో మార్లు రక్షించింది. బండి వేసుకుని బయలుదేరుతున్నాను అంటే ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియదు. త్రుటిలో దేవుడు అనేక మార్లు తప్పించాడు. నేను మాస్టర్ గారికి చెప్పలేంత వరకే, ఆ గుంటూరు బైపాస్ దగ్గర అటు వెళ్ళేటప్పుడు కింద నుంచి వెళ్ళాలి.
వెళితే వాడు నేను వచ్చినటువంటి రూట్గా గబాల్ని వచ్చేసాడు. బుల్లెట్ నేను అటువైపు వెళ్ళాను, వాడు వచ్చాడు. కానీ త్రుటిలో తప్పిపోయింది. ఆ బుల్లెట్ నన్ను గుర్తుంటే అంతే సంగతి, నేను ఎక్కడుండేవాడు. కానీ దేవుని కృప, దేవుని దూత నన్ను కాపాడుతావు. హల్లెలూయా. నన్నే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుతుంది. నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటావో నువ్వు సురక్షితంగా ఉంటావు, భయం లేకుండా ఉంటావు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన దూత నాకు తోడుగా ఉంది అని నువ్వు భయం లేకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. దాని ప్రాముఖ్యతను బాగా తెలుసుకోవాలి. నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది నాయన. నీ సన్నిధిలో ఘనత ప్రభావాలు ఉన్నాయి నాయన. నీ యొక్క సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు నా మొర నువ్వు ఆలకించడమే కాదు, అంగీకరిస్తావయ్యా. అయ్యా నీ సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో నేను అయ్యా నీ సన్నిధికి నేను వస్తా ఉన్నా. నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నా, నీ నామాన్ని ఘనపరుస్తా ఉన్నా, నీ సన్నిధిని నేను వెతుకుతా ఉన్నానయ్యా. అయ్యా నీ దూతను నాకు తోడుగా ఉంచు నాయన. అయ్యా నీ సన్నిధిలో, నీ సన్నిధికి భయపడే మనస్సు, జాగ్రత్తగా ఉండే మనస్సు నాకు అనుగ్రహించు ప్రభువా. నిజముగా నాయన నీ సన్నిధి యొక్క విలువను నేను తెలుసుకున్నాను యేసయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రక్షణ పొందకపోతే ప్రభువా నేను రక్షణ పొందుతానయ్యా, నీ దూత కావాలయ్యా, నీ దూత సంరక్షణ కావాలయ్యా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా యేసు ప్రభువా నీకు వందనాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నాయన, జీవం గల యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, నీ సన్నిధి యొక్క విలువను, నీ సన్నిధి యొక్క ప్రాముఖ్యతను, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని, నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అయ్యా నేను తెలుసుకున్నాను ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని నిత్యము వెదికే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని మాకు అనుగ్రహించండి. ఆ ఘనత ప్రభావం మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. సహాయం చేయనైనా నీ కృప తోడుగా ఉంచున దేవా. నీ సన్నిధి పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండకుండా అయ్యా జాగ్రత్త కలిగి ఉండులాగున ప్రభువా కృప చూపునైనా సహాయం చేయనా తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఎంతమంది నీ బిడ్డలు ప్రభు నీకు మొరపెడుతూ ఉన్నారో అట్టి వారి మనల్ని ఆలకించండి, అంగీకరించండి నాయన. సహాయం చేయండి నా ప్రభువా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ కలుగచేయండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. సంతానం లేని వారికి సంతానం కలుగచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి ఆయన. గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ జాబ్ అనుగ్రహించండి. సహాయం చేయండి నాయన. రుణాల్లో ఉన్న వారికి విడుదల కలుగచేయండి అయ్యా. నీ కృప తోడుంచండి, బలపరచండి, సహాయం చేయండి నాయన. నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎవరైనా బలహీనతతో ఉండే ప్రభువా ముట్టి బాగు చేయండి. జ్వరాలతో బాధపడుతున్న ముట్టి బాగు చేయండి నాయన. షుగర్లు, బీపీలు కంట్రోల్లో ఉంచండి నా దేవా. అయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. హెడేక్ ఉంటే తొలగించండి ప్రభువా. బ్యాక్ పెయిన్స్ ఉంటే తొలగించండి నాయన. ఇప్పుడే ముట్టి బాగు చేయండి. స్వస్థపరిచే దేవుడు నాయన. ఈ పరిచయం జ్ఞాపకం చేసుకో, పరిచయం ఆశీర్వదించు నాయన. అయ్యా నీ కృప తోడుంచు నా దేవా. నీ సేవకురాన్ని జ్ఞాపకం చేసుకో.
నీ సేవకురాలి పట్ల గొప్ప కార్యం జరిగించిన ఆయన ఆశీర్వదించిన తండ్రి. అయ్యా నీ కృప తోడుగా ఉంచిన దేవా, ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ పేరు పేరు దర్శించండి, దీవించి ఆశీర్వదించండి. స్టూడెంట్స్ మీ కృప తోడుంచండి నాయన, నీ జ్ఞానంతో వారిని నింపండి నా ప్రభా. ప్రతి దినము నీ సన్నిధిని వెదిగే మనసు వారికి కలుగొచ్చే సహాయం చేయి నాయన. అయ్యా ప్రతి విద్యార్థి కూడా మీ కృప తోడుంచండి, ఆశీర్వదించండి. పసిబిడ్డలో కూడా మీ కృప తోడుంచండి నాయన. అయ్యా గుంటూరులో జరిగే పరిచర్యను కూడా ఆశీర్వదించిన దేవా. అయ్యా విగ్రహాల్లో కూడా ప్రభా నా తన మందిరం కట్టడానికి మార్గం తెరవండి నాయన. నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ వాక్యాన్ని ఫలింపచేయమని నజరేయునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.